జీవితంలో మనం దేన్నైనా పోగొట్టుకోవచ్చు. కానీ గౌరవాన్ని పోగొట్టుకుంటే తిరిగి సంపాదించడం చాలా కష్టం. ఈ రోజుల్లో ప్రేమ అంటే గాల్లో మేడలు కట్టడం అనుకుంటారు. కానీ నిజం తెలుసా? ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు ప్రేమ కంటే ఆకలి విలువే ఎక్కువ. మీ నాన్న ఎందుకు వద్దంటున్నారో తెలుసా? ఆయనకి మీ మీద కోపం కాదు. మీరు రేపు పడే కష్టం మీద భయం. ప్రేమించిన వాళ్ళు కావాలా? కన్నవాళ్ళు కావాలా? ఈ ప్రశ్నకి సమాధానం కన్నీళ్లలో లేదు. మీ ఎదుగుదలలో ఉంది. చూడండి, ప్రేమకి కులం, మతం ఉండకపోవచ్చు. కానీ స్తోమత మాత్రం ఖచ్చితంగా ఉండాలి. అదృష్టం కొద్దీ అమ్మాయి దొరకొచ్చు. కానీ కష్టం చేస్తేనే కదా ఆ ఇల్లు గడిచేది. మీ పేరెంట్స్ మీ ప్రేమని ఎందుకు కాదంటున్నారు? ఎందుకంటే వాళ్ళకి తెలుసు రేపు మీ పిల్లల ఫీజులు కట్టడానికి మీ ప్రేమ పనికిరాదని. మీరు వాళ్ళని ఎదిరించి వెళ్ళిపోవాలని కాదు. వాళ్ళు గర్వపడేలా ఎదగాలని కోరుకోండి. కన్నవాళ్ళని వదిలేయడం చాలా ఈజీ. కానీ వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడటం చాలా కష్టం. మీరు ప్రేమించిన వ్యక్తిని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళేటప్పుడు వీడు నావాడు అని చెప్పడం కంటే వీడు నా బలం అని నిరూపించండి. అప్పుడు ఆటోమేటిక్‌గా మీ పేరెంట్స్ మీ పెళ్లి పెద్దలవుతారు. పారిపోయి పెళ్లి చేసుకోవడం కాదు. 10 మంది ముందు గెలిచి చూపియడం ముఖ్యం. చాలా మంది ఆలోచిస్తారు, అరే మా ఇంట్లో ఒప్పుకోవడం లేదు, ఏం చేయాలి అని. కానీ నేను ఒక మాట చెప్తాను. ముందు సంపాదించండి. మీ చేతిలో డబ్బు, మీ మాటల్లో నిజాయితీ, మీ నడకలో విజయం ఉంటే లోకం మొత్తం మీ వెనకాల వస్తుంది. అప్పుడు మీ ప్రేమకొక విలువ ఉంటుంది. నేను ఇలా మాట్లాడుతుంటే మీకు కొంచెం వింతగా అనిపించొచ్చు. డబ్బు ముఖ్యం కాదు, ప్రేమే ముఖ్యమని అనుకోవచ్చు. నిజమే, ప్రేమ చాలా ముఖ్యం. కానీ డబ్బు ముఖ్యం కాదు అని మీరు అనుకోవడం మాత్రం పొరపాటు. మీరు ఎక్కడికి వెళ్ళినా చివరికి పెళ్లి చేసుకోవాలనుకున్నా కూడా డబ్బు కావాలి. మనం బ్రతకాలన్నా, మనం సర్వైవ్ కావాలన్నా ఖచ్చితంగా డబ్బు ఉండాల్సిందే. ఇక్కడ తల్లిదండ్రుల ఆలోచనలు కూడా తప్పు అని నేను అనను. కానీ వాళ్ళు కేవలం కులాన్ని చూస్తే మాత్రం అది తప్పు. ఒక వ్యక్తి ఆర్థిక స్తోమతని మనం కష్టపడి మార్చవచ్చు. కానీ కులాన్ని మార్చలేం కదా! ఈ విషయాన్ని పేరెంట్స్ కూడా అర్థం చేసుకోవాలి. కులాన్ని మార్చలేం కానీ అబ్బాయి స్తోమత బావుంటే వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. ప్రేమ కోసం కన్నవాళ్ళని వదులుకోకండి. కన్నవాళ్ళ కోసం మీ ప్రేమని గెలిపించండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి. మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది. మీరు నిజంగా మారాలనుకుంటే, మీ ప్రేమని గౌరవంగా నిలబెట్టుకోవాలనుకుంటే ఇప్పుడే ఈ పని మొదలుపెట్టండి. ఇలాంటి మరిన్ని జీవిత సత్యాల కోసం మన కథలు బై రమ్య ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో చెప్పండి.